ఆ జిల్లాలో పరిపాలనను సరైన గాడిలో పెట్టడం, ఉద్యోగులను బాధ్యతతో పనిచేయించడం, నిరుపేదలను ఆదుకోవడంలో ఆయనకు వేరెవరూ లేరు సాటి. పేద ప్రజలకు ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ ఫలాలు సక్రమంగా అందేలా చేయడంతో పాటు ప్రధానంగా విద్యా వ్యవస్థలో తనదైన శైలిలో చెరగని ముద్ర వేసుకున్నారు. అటు విద్యార్థులకు, ఇటు అధికారులకు స్ఫూర్తిగా నిలిచి అందరి మన్ననలు పొందుతున్న మనసున్న ఆ కలెక్టర్పై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం. సాధారణంగా ఎవరైనా ఒక లక్ష్యంపై మనసు పెడితే ఆ లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకోవచ్చు. కానీ అది అంత ఆషామాషీ కాదు. లక్ష్యం నెరవేరాలంటే మంచి సంకల్పంతో పాటు ఓ సరైన ప్రణాళిక, కొంత కఠోర శ్రమతో పాటు సాధించాలనే పట్టుదల ఉండాల్సిందే. అయితే అదే స్థాయిలో ఆ కలెక్టర్ తీసుకున్న నిర్ణయం విద్యార్థుల పాలిట వరంలా మారింది. అన్నింటికన్నా ముఖ్యమైన విద్య ప్రాముఖ్యత తెలిసిన ఆ కలెక్టర్ ఆ జిల్లాలో వెనుకబడిన విద్యారంగంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆయన ఎవరో కాదు, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. కలెక్టర్ గా 2024 అక్టోబర్ 28న బాధ్యతలు తీసుకున్న హనుమంతరావు జిల్లాలో తనదైన శైలిలో పరిపాలనపై అధికారులను, ఉద్యోగులను బాధ్యతాయుతంగా పనిచేసేలా మార్గనిర్దేశాలు జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండే వారిపై చర్యలు తీసుకుంటూనే అందరితోనూ వృత్తిలో ఉండాల్సిన నిబద్ధతను సుతిమెత్తగా అర్థమయ్యేలా చేస్తూ అందరి మన్ననలు పొందడం ఆయన నైజం. ప్రధానంగా తాను కలెక్టర్గా వచ్చిన యాదాద్రి భువనగిరి జిల్లా విద్యారంగంలో 25వ ర్యాంకులో ఉండడం ఆలోచింపజేసింది. విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచడంతో పాటు వారికి సరైన విద్య, హాస్టల్స్ లో నాణ్యమైన ఆహారంతో పాటు మౌలిక వసతులు కల్పించేందుకు స్వయంగా ఆయన రంగంలోకి దిగారు. నిత్యం ఏదో ఒక హాస్టల్ను విజిట్ చేస్తూ విద్యార్థులకు నూతన డైట్ అందేలా విద్యాశాఖపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. కలెక్టర్ హనుమంతరావు జీవితంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను చూసి ఉన్నత స్థాయికి ఎదిగారు. ఆయనది సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం బేతవోలు గ్రామం. ప్రమీల, శంకర్రావు దంపతులకు హనుమంతరావు 6వ సంతానం. తండ్రి శంకర్రావు ప్రభుత్వ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు. ఆయన ఉపాధ్యాయుడిగా అందరినీ తీర్చిదిద్దారు. గణితంలో ఎంఎస్సీ చేసి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న హనుమంతరావు 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులు కూలీలుగా మారి వారు పడుతున్న ఇబ్బందులను చూసి చెలించిపోయారు. నిరుపేదలకు సేవ చేయాలనే లక్ష్యంతో సివిల్స్ సాధించి కలెక్టర్ అయ్యారు. ఇలా విద్యారంగంపై మక్కువ ఉన్న కలెక్టర్ ఆ శాఖపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. సంక్షేమ హాస్టళ్లలో నిద్ర, 10వ తరగతి మార్కులు సాధించిన పేద విద్యార్థులకు సైకిల్ రెడీ, విద్యార్థుల ఇంటికి స్వయంగా వెళ్లి ఎర్లీ వేకప్ కాల్ కార్యక్రమంతో తెల్లవారుజామున విద్యార్థుల ఇంటి తలుపు తట్టి వారి భుజం తట్టి చదువుపై శ్రద్ధ పెట్టే కార్యక్రమాలకు కలెక్టర్ హనుమంతరావు శ్రీకారం చుట్టారు. అంతేకాదు భువనగిరి పట్టణంలో బస్తీ పర్యటన చేసి స్థానికులను నిద్రలేపి తాను జిల్లా కలెక్టర్ను, ఇప్పుడే నిద్రలేస్తున్నారా, నల్లాల్లో సరిపడా తాగునీళ్లు వస్తున్నాయా, మురుగు కాలువలు, రోడ్లను పారిశుద్ధ్య సిబ్బంది శుభ్రం చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఇలా పరిపాలనలో హనుమంతరావు తనదైన మార్కు వేశారు. గత ఫిబ్రవరిలో సంస్థాన్ నారాయణపురంలోని ఎస్సీ హాస్టల్లో నిద్ర చేసిన కలెక్టర్ హనుమంతరావు మరుసటి రోజు తెల్లవారుజామున 5:30 గంటలకు అదే మండలంలోని సేరిగూడెం గ్రామంలోని 10వ తరగతి విద్యార్థి భరత్ చంద్రచారి ఇంటికి వెళ్లారు. పరీక్షలు సమీపిస్తున్న వేళ ఎలా చదువుతున్నావని కలెక్టర్ విద్యార్థిని అడిగి తెలుసుకున్నారు. భరత్కు తండ్రి లేడని తెలుసుకుని కలెక్టర్ హనుమంతరావు చెల్లించిపోయారు. ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఆదుకున్నారు. జీవితంలో స్థిరపడే వరకు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందజేశారు. కలెక్టర్ స్ఫూర్తితో నెల రోజుల సమయంలోనే కష్టపడిన భరత్ చంద్రచారి 10వ తరగతిలో 73% మార్కులు సాధించాడు. దీంతో కలెక్టర్ స్వయంగా ఇంటికి వెళ్లి భరత్ చంద్రను అభినందించారు. ఉన్నత చదువులకు తోడ్పాటును అందిస్తామని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ముఖ్యంగా సంతోషకర విషయం ఏంటంటే అట్టడుగున ఉన్నటువంటి పేదరికం నుంచి భరత్ చంద్రాచారి ఓ దశలో బడి మానేసిగా అనారోగ్యంగా ఉండి జ్వరం వచ్చి ఈసారి బడికి ఏం వెళ్తాము, ఇక చదువు బంద్ చేద్దాం అనుకున్న స్థితి నుంచి వేకప్ కాల్లో రావటం ఆ రోజు తెల్లవారుజామున. అప్పటి నుంచి భరత్ కూడా ఇన్స్పైర్ అయిపోయి చదవటం. ఇంత పేద ఇంట్లో దాదాపుగా నిల్వ నీడ కూడా లేదు, పేరుకే అది ఒక చిన్న గది, దాంట్లోనే బాత్రూమ్, దాంట్లోనే అన్ని కూడా వంట అంతా ఎవ్రీథింగ్ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఆమెది కూడా కాదు, భరత్ చంద్ర వాళ్ళ మదర్ కి సంబంధించింది కాకుండా వాళ్ళ మేనమామలకు సంబంధించింది. అక్కడ ఏదో పుట్టిగా కిరాయికి ఇచ్చుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అంత పేదరికం నుంచి భరత్ కష్టపడి, అంటే నిజానికి చదువుకునే వ్యక్తులకి పేదరికం అడ్డంకి కాదు. కలెక్టర్ హనుమంతరావు తీసుకున్న నిర్ణయంతో పలువురు ఉన్నతాధికారులు, ఉపాధ్యాయులు
చదువులో ప్రతిభ ఉండి పేదరికంతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులను గుర్తించి వారికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారు. భువనగిరిలో తల్లిదండ్రులు లేని శివశంకర్ను డిఓ దత్తత తీసుకుని చదువుకు కావాల్సినవన్నీ సమకూర్చారు. భువనగిరి బీచ్ మహిళా పాఠశాలలో చదువు మానేసిన 9 మంది విద్యార్థులను ప్రధాన ఉపాధ్యాయుడు మేడి భాస్కర్ వారందరూ బడికి వచ్చేలా అన్నీ సమకూర్చాడు. ఇలా పలువురు అధికారులు, ఉపాధ్యాయులు నిరుపేద విద్యార్థులకు సాయం చేసి